వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము టమోటా ఆనియన్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే మనం ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అలాగే ఆవాలు వేసుకోవాలి. అవి ఈ చిటపటలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తెలిసిండేదే కదా, ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం ఆనియన్స్ అయితే త్వరగా వేగుతాయి. అవి బాగా కలుపుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. అది పసుపు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం మెంతి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మెంతి పొడి వేస్తే ఈ కర్రీకి చాలా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కొంచెం మెంతి పొడి వేయడం వల్ల. అలాగే కొంచెం ఎక్కువ వేసినా కూడా చెడిపోతుంది, ఎందుకంటే చేదైపోతుంది. చూసుకొని వేసుకోండి. జస్ట్ చిటికెడు అంటే చిటికెడు వేయాలి అంతే. ఆ తర్వాత అయితే టమాటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా మగ్గిపోవాలి, మెత్తగా అయిపోవాలండి. అంతే, ఇలా చూసారు కదా, ఇలా అంతే. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కలిపేసుకోవడం అంతే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ టమోటా ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.